గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ జాహ్నవి. ఆధ్యాత్మిక పరంగా మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ అటు జాతక పరంగాను ఇటు వాస్తు పరంగాను మనకున్నటువంటి దోషాలని నివృత్తి చేయడంలో ఎంతో చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. నిత్య పూజలో ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానాలు, ప్రతి నిత్యం చేసే పూజలో, సింపుల్ గా చేసే పూజలో, అదే విధంగా పూజ గదిలో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులు, ఉండకూడని వస్తువులు అంటూ ఏమైనా ఉంటాయా? ముఖ్యంగా శంకు చక్రాలు ఇలాంటివి, శంఖం ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా, అలాంటివి ఉండవచ్చా, ఉండకూడదా? దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గురుగారు. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ అంటే ఏంటో మీకు ఫస్ట్ తెలియాలి. శాస్త్రంలో మీరు పూజ చేసేటప్పుడు మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే గాబరాగా కంగారుగా చేయకండి. మీరు 5 నిమిషాలు చేసినా 10 నిమిషాలు చేసినా గంట సేపు చేసినా కూడా ప్రశాంత చిత్తంతో చేయాలి. హడావిడిగా అలా చేయకండి. ఎందుకంటే మీరు పూజ చేస్తున్నారు అంటే భగవత్ స్వరూపం అక్కడికి వచ్చింది అంతే. ఇంకా 100% వచ్చి ఉంటుందమ్మా. మనకి మహావిష్ణువు శేషపాను పైన ఎలా అయితే అక్కడ ఉంటాడో అదే శక్తి మన పూజా మందిరంలో కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మనం ఎన్నో పనులు చేస్తుంటాం రోజుకి, రకరకాల వాటి దగ్గర స్పెండ్ చేస్తుంటాం, ఫోన్ చూసుకుని గంటలు చూస్తూ ఉంటాం, అవునా కదా? ఇంకో దగ్గర ఇంకెక్కడో దగ్గర ఎక్కడో అలా టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ 5-10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట గంట ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ చేస్తుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఈ 10 నిమిషాలు ఇంకేమీ నాకు కాదు, ఈ 10 నిమిషాలు స్వామివారితో నేను స్పెండ్ చేస్తున్నా అనేది ఫస్ట్ థాట్ పెట్టుకోవాలి. ఈ 10 నిమిషాలు నాకు సంబంధం లేదు. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, పూజ గదిలో కూర్చొని ఫోన్ చూస్తుంటారు. నువ్వు ఒక గెస్ట్ ఎదురుగా కూర్చున్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తుంటే ఎలా ఉంటుందమ్మా గెస్ట్కి? అంతే కదా, ఇబ్బందిగా ఉంటుంది, చిరాకు. అరే నన్ను ఎందుకు పిలిచాడు ఇంటికి, వాడు ఫోన్ చూసుకోవడానికి అనుకుంటాం కదా, మనుషుల మీద అనుకుంటాం కదా. అందుకని పొరపాటును కూడా అయితే కొంతమంది ఆ ప్లే చేసుకొని అర్చన చేసుకొని తెచ్చుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ అక్కడికి వెళ్ళి మీరు షార్ట్స్ చూసుకోవడము అవి చేయకండి, అది చాలా పెద్ద తప్పు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అంటే పురుషుడే ఇంట్లో పూజ చేయాలి, స్త్రీ చేయకూడదని కాదు. స్త్రీ ఏమో చక్కగా తను అలంకరణ చేసి పెడుతుంది, అవన్నీ సర్ది చేసి పెడుతుంది, పంచాయతనం ఉంటుంది కొంతమందికి, కొంతమంది ఒక దేవతా ప్రతిమ పెట్టుకుంటారు, పువ్వు పుష్పాలు అవన్నీ చేసిస్తుంది. ఈ పూజ చేసినటువంటి ఫలితంలో 50% ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, స్పాట్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ అకౌంట్ ఇమ్మీడియట్లీ అయిపోతుంది పురుషుడు చేయగానే. అదే విధంగా మరి స్త్రీ చేస్తే రాదు. అయితే పూజా మందిరంలో పంచాయతనము అంటారు, అంటే శక్తిని పూజించేవాళ్ళంటారు, అమ్మవారిని పూజించేవాళ్ళంటారు. వాళ్ళు అమ్మవారి పటం మధ్యలో పెట్టుకొని చుట్టూ మిగతా పెట్టుకుంటారు. లేదా అమ్మవారు, శివుడు, విష్ణువు, గణపతి, శక్తి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీటిని ఎవరు శాక్తేయులైతే శక్తి, మన గానాపత్యులు అంటారు, అంటే గణపతిని సెంటర్లో పెడతారు. శైవులు అంటే శివుని మధ్యలో పెట్టుకుంటారు, వైష్ణవులు అంటే విష్ణువుని మధ్యలో పెట్టుకుంటారు. ఈ రకంగా కొంతమంది ఆదిత్యుడినే పూజిస్తారు, ఆదిత్యుడు అంతా అంటూ ఉంటారు. నిజంగానే ఆదిత్యుల్లో అన్నీ ఉన్నాయి కూడా, వాళ్ళు సూర్య భగవాను మధ్యలో పెట్టుకుంటారు. ఈ రకంగా చేసుకోవాలి. చేసుకొని మొట్టమొదటిగా మీరు పూజా మందిరంలో గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఈ అలంకరణని పెట్టుకున్నారు. కొంతమంది శంఖు ఉంటుంది, కొంతమంది గోమతి చక్రాలు పెట్టుకుంటారు, తప్పేం కాదమ్మా. శంఖం ఎందుకు పెట్టుకుంటారని, శంఖంతో అభిషేకం చేస్తాము. మీరు మాట వినే ఉంటారు, శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదు అని. అదొక సాంప్రదాయం, అదొక రకమైనటువంటి మర్యాద శివునికి వేసేటప్పుడు. అయితే మీరు చక్కగా ఇవన్నీ అలంకరణ జరిగి అక్కడ కూర్చున్న తర్వాత ప్రశాంత చిత్తంతో ఎంతో ప్రేమతో చేయడం ముఖ్యం. మీరు అక్కడ నీటితో అభిషేకం చేస్తున్నారా, పాలతో అభిషేకం చేస్తున్నారా కాదు, ప్రేమగా ఎంతో, అసలు అబ్బా నాకు ఈ భాగ్యం పట్టింది, పూజ చేసే భాగ్యం నాకు పట్టింది, మనుష్య జన్మకు పట్టింది, మరి ఏ ప్రాణి చేయలేదు ఇలాగా, దానికి కనీసం జ్ఞానం కూడా లేదు, అమ్మవారని కానీ విష్ణువు అని కానీ శివుడు అని కానీ ఇవన్నీ తెలియదు, జన్మ తరించుకోవడానికి తరించడానికి మార్గం ఓన్లీ మనుష్య జన్మకే ఉంది అనేటువంటి స్పృహతో ఉండాలి. అలా కూర్చొని చక్కగా ఫస్ట్ దీపారాధన చేసి, దీపానికి ఒక నమస్కారం చేసుకుని అక్షింతలు వేసి ఒక పుష్పం పెట్టి, దాని తర్వాత కేశవ నామాలు, ఓం కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ ఇట్లా ఉంటుంది కదా, అది చేసుకొని ప్రాణాయామం చేసుకొని చక్కగా మీరు అక్కడ అగరబత్తీలు వెలిగించడము,
శివార్చన చేసేవారు చందనం ఖచ్చితంగా శివునికి రాయాలట. శివుని అభిషేకం చేసేవారు, నమ్మకం కాలుతో చేసేవాళ్ళు ఉంటారు. లేదా ఇవన్నీ తెలియదని కూడా ఓం నమ శివాయ అనుకుంటే శివాభిషేకం చేసేవాళ్ళు ఉంటారు. విష్ణు భక్తులైతే ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చదువుతారు. అమ్మవారి భక్తులైతే అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదవడం లేదా విష్ణు లలిత సహస్రనామాలు చదవడం చేస్తాం. చేసిన తర్వాత చక్కగా మీరు అక్కడ నైవేద్యం ఒక పండు ఫలము ఒక చక్కెర ఉంటుంది కదా, అదో లేకపోతే మీ ఇంట్లో తయారు చేసినట్టు తీపి పదార్థాలను ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. పూజా మందిరంలో ఇంతకు మించి విగ్రహం ఉండకూడదు. ఉంటే కనుక దానికి తగ్గట్టుగా ప్రత్యేక నైవేద్యాలు పెట్టాలి. కొంతమంది పీఠాధిపతుల ఫోటోలు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. అలా పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేయవచ్చు? తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తిని గురువుగా భావించారు, వాళ్ళు చెప్పిన దాన్ని మీరు పాటిస్తున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని విన్నాం కదా, అంతే కదా. ఆ పీఠాధిపతులకు సంబంధించింది అతని మీద మీకు భక్తి ఉంది, ఆయన మంచి మాటలు చెప్తున్నాడు, దైవం గురించి చెప్తున్నాడు అనిపించింది, పెట్టుకోండి, తప్పేముంది. అంటే ఏ దిశగా పెట్టుకోవాలి, పటాలది ఏమైనా ఉంటుందంటే? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా ఈశాన్యం మూల తూర్పు వాల్కి పెట్టుకోవాలి. ఒకవేళ ఒక్కొక్కసారి కొన్ని ఇళ్లలో ఉండే డైరెక్షన్స్ బట్టి అది ఉత్తరంలోకి వెళ్తుంది పూజ గది. ఉత్తరంలో ఉన్న తూర్పు గోడ పెట్టుకోండి, ఉత్తరంలో ఉండేటువంటి దాంట్లో తూర్పు గోడ పెట్టుకోండి, అది మెయిన్గా చేయాలి. కాకపోతే ఈశాన్యమే ప్రధానంగా పూజ గదిని నిర్మించుకోవాలి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా చిరాకు, కోపము, ద్వేషము, ఎవడి మీద ఫోన్లో అరవడం, ఇంట్లో అరవడం అసలు చేయకూడదు. అలా చేస్తే మహాదోషంగా చెప్పింది శాస్త్రం. పూజ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా మాత్రం చేయకూడదు. గుండు కొట్టించేసుకొని ఇమీడియట్లీ అలాగనే కోపం తెచ్చుకుంటే గుండు కొట్టించుకొని 3 రోజులు బాధపడాలని చెప్పింది శాస్త్రం. అలా చేయొద్దని చెప్పింది. ఇక మరొక విషయం ఏంటంటే, పూజ చేసినప్పుడు ఖచ్చితంగా సాంబ్రాణి వేయడము, అగరబత్తికి సంబంధించిన వెలిగించడము, హారతి ఇవ్వడము, ఇవన్నీ చేస్తాం. ఇవి ఖచ్చితంగా చెయ్యాలి. చాలామంది ఏం చేస్తారు, అరకొరగా ఇలా వస్తారు, ఏదో నీళ్ళేసి అలా వెళ్ళిపోతారు. అది కాదు పూజా విధానం. అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, ఒక సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసేటప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంటుందిగా, అలాగే దీనికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. పూజకు కూడా షోడశోపచారాలు చేస్తారు, పంచోపచారాలు చేస్తారు, 64 ఉపచారాలు చేసేవాళ్ళు ఉంటారు. మీ శక్తిని బట్టి, మీకు ఉండేటువంటి సమయాన్ని బట్టి పంచోపచారాలు చేసుకోవచ్చు, షోడశోపచారాలు చేసుకోవచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా పూజా మందిరంలో ఇప్పుడు కొత్తగా ఇంట్లోకి వెళ్ళారు, లేదా ఒక అద్దెంటికి వెళ్ళారు, సొంత ఇంటికి వెళ్ళారు, అక్కడ దేవతా మందిరంలో ఒక విగ్రహం కానీ పటం కానీ పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఏమని, అమ్మ నాకు ఇంట్లో ఉండను సరిగ్గా, ఒక వారం రోజుల్లో 4 రోజులు ఉంటే 3 రోజులు బయట తిరుగుతుంటాను, నాకు కుదరకపోవచ్చు, రోజు నేను చెయ్యలేను, మనసులో ఇంతో చేసుకుంటా, ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాను, లేని టైంలో నేను చేసుకోలేని ముందుగా చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే మంచిది. అలాగే కొంతమంది రోజు నైవేద్యం పెట్టలేకపోతుంటారు. అమ్మ నేను నీకు ఈశ్వరుడైతే ఈశ్వరుడు, నేను రోజు నైవేద్యం పెట్టలేను, నా పరిస్థితి ఎలా ఉంటుంది, నేను ఉండలేను, ఒక్కోసారి ఉండను, ఇంట్లో వాళ్ళకి అది తెలియదని ముందుగా చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే ఆ దేవత అలాగే స్పందిస్తుంది. శాస్త్రంలో ఉంది ఇలా చెప్పుకోవాలని. మీరు తెలుగులో చెప్పుకోవచ్చు, దానికి సాంస్క్రిట్ లాంగ్వేజ్ రావాలని రూల్ లేదు, మంత్రాలతోనే చెప్పాలని రూల్ లేదు. మీరు చక్కగా భక్తిగా మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఈ భాషలన్నిటికీ అమ్మవారే కారణం. ఆవిడకి తెలియని భాష ఏముంటుంది, మీరు మనసులో అనుకుంటే కనిపెడుతుందో, ఇక చెప్పే భాషతో ఎందుకు కనిపెట్టదు, చేసుకోవాలి. కాకపోతే దేవనాగరి లిపి అంటారు సంస్కృతం. సంస్కృతంలో పలికేటువంటి మంత్రాలకి, సంస్కృతంలో చేసేటువంటి శ్లోకాలకి శక్తి ఎక్కువగా ఉంటుంది. మనకు తెలియకుండానే మన లోపల ఉండేటువంటి రుగ్మతలు కావచ్చు, మనలో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీస్ కావచ్చు, తద్వారా తొలగుతాయి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా చేసుకుంటూ ఉన్నట్లయితే, కొంతమందికి మనకి ఇంట్లో చక్రం ఉంటుంది, శ్రీచక్రాలు ఉంటాయి, లేదా శివలింగం ఉంటుంది. శివలింగం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఊరు వెళ్తున్నారు, లింగం మొత్తం వాటర్లో పెట్టి వెళ్ళాలి. లేదా ఒక్కోసారి శ్రీచక్రం ఉంది, ఏదైనా ఊరు వెళ్తున్నారు, మొత్తం కుంకుమలో వేసి పెట్టి వెళ్ళాలి, అలా వదిలేయకుండా. శివలింగానికి కూడా ప్రతినిత్యం అభిషేకం చేయాలా, కేవలం సోమవారాలు చేస్తే సరిపోతుంది? ఒకటే అమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి, రోజు ఎక్సర్సైజ్ చేశారు, హెల్త్ చాలా బాగుంటుంది, వారానికి ఒకసారి చేశారు, కొంచెం బాగుంటుంది, అంతే. మీరు ఏం చేస్తే దాని రిజల్ట్ అలా వస్తుంది. విగ్రహాలన్నిటికీ కూడా ప్రతిరోజు అభిషేకం చేయడం మంచిది. ఒకటి, పూజ చేసేటప్పుడు ఏదో మనం దేవుడికి చేస్తున్నాం అనే భావంతో చేయకండి. మీకోసం చేసుకుంటున్నారు, మీరు బాగుండడం కోసం చేస్తున్నారు, అంతే. అప్పుడు ఏం చేయాలి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. లైట్ వేసాము, లైట్ కోసం లైట్ వేసాము, మన కోసం లైట్ వేసుకున్నాము, మన కోసం వేసుకున్నాం. లైట్ కి ఆరిపినా వేసినా ఒకటే. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది నిజంగా అంటే మనకి
కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. మరి చక్కటి విషయ పరిజ్ఞానాన్ని పూజ గదికి సంబంధించి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకునే ప్రతి భక్తులు కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.